సినిమాల తర్వాత మలయాళంకి వెళ్ళాను సడన్గా. మలయాళంలోకి వెళ్ళిన తర్వాత నేను చేసింది ప్రతిదీ నా లక్ హిట్ అయిపోవడం. సో ఒక 10 ఏళ్ళు మలయాళంలో వెళ్ళాం హీరోయిన్గా సీరియల్స్లో. సో మనం లేకపోతే జరగదు. సినిమాకి ఎలాగైతే హీరోనో సీరియల్కి హీరోయినే మెయిన్. సో అంతా మన మీద. అందుకని ఈవెన్ నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను తీసుకోవడానికి. సో నేను ఈరోజు చాలా బాధపడే విషయం ఏంటంటే, ఆ రోజు పాప మా సిస్టర్ వెళ్ళి తీసుకుంది. సిస్టర్ వెళ్ళి తీసుకున్నందుకు సంతోషమే, కానీ చూడు ఎంత పెద్ద అవార్డును కూడా మనం వెళ్ళి తీసుకోలేనంత బిజీలో ఉండిపోయి దాన్ని తెలియలేదు. చూసావా? ఎందుకంటే కేరళలో ఎక్కడో ఒక విలేజ్లో ఉన్నాం. అక్కడి నుంచి 4 రోజులు పట్టేది హైదరాబాద్ రావాలంటే. సో వాళ్ళు 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాలి. 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అయిపోయేది. సో ఇంకేం చేయాలో తెలియ అడిగి చూశాను. 4 రోజులు అంటే కష్టం అమ్మా, వెళ్ళడం మీరు రావడం 4 డేస్ 5 డేస్ అయిపోతుంది ఈజీగా. సో టోటల్ షెడ్యూల్ ఏదైపోతుంది, ఎలా ఇవ్వము అది ఇది అంటే. సరే అప్పటికి నాకు దాని మీద ఇంపార్టెన్స్. అవును కదా, నేను లేకపోతే ఇక్కడ జరగదు కదా, సర్లే మా చెల్లిని వెళ్ళి తీసుకోమంటారు అని చెప్పి అది కూడా తీసుకోలేకపోయాను ఆ రోజుల్లో నేను. అది తెలుగుకి వచ్చింది కదా, తెలుగు అనుబంధం.